రైతులకు నమ్మక ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షునిగా ఉండి కేసీఆర్ గారు ఇచ్చే 10,000ను మించి డిసెంబర్ 9వ తారీఖు నుంచే నేను రైతు భరోసా ఎకరం ఒక్కటికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ₹1 రైతులకు ఇవ్వకుండా నిన్నటి క్యాబినెట్లో 12,000కు తగ్గించి తీర్మానం చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి నమ్మక ద్రోహపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి రైతులు తగిన బుద్ధి చెప్పడానికి గ్రామాల్లో సిద్ధంగా ఉన్నారు. అపనమ్మకపు ప్రభుత్వాన్ని నమ్మి మేము ఆగమైనామని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారు. ప్రజలారా ఇకనైనా గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. మీరు నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మిమ్మల్ని నడ్డేట ఉంచుతా ఉన్నాడు. వారికి తగిన శాస్తి, తగిన బుద్ధి జరగాలంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించి తగిన శాస్తి చేయాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.